పుష్కరాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుమారుగా 30 కోట్లతో ఘాట్లు, టెంట్ సిటీలు, టార్మిటరీ హాల్స్, త్రాగునీటి, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పుష్కర ఘాట్ను సినీ సెట్స్ తరహాలో ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తున్నారు. ప్రముఖులు, సాధారణ భక్తులకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని ఆలయ ఈవో మహేష్ తెలిపారు. భక్తుల రాకపోకల కోసం టీజీఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుందని చెప్పారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో ఈ నెల మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది యొక్క అంత్యపుష్కరాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల యొక్క కలయిక. అలాగే త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి గొప్పనైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం. ఒకటే ప్రాణవట్టం పైన 2 లింగాలు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి మరి ఒక శైవ క్షేత్రం లేదు. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తేశ్వరుడు అన్నమాట. మనకి స్కాంద పురాణంలో ఈ క్షేత్రం యొక్క విశేషం అంతా కూడా వర్ణింపబడి ఉన్నది. కాశ్యాన్ మరణాన్ముక్తి, ముక్తేశ్వరాన్ దర్శనాన్ముక్తి అని మనకి స్కాంద పురాణ వచనం అన్నమాట. అంటే కాశీలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నాడు విశ్వనాథుడు. ఈ క్షేత్రంలో దర్శనం మాత్రం చేతనే సమస్త భక్తకోటికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది. ఈ 12 రోజుల పాటు మే 21 మొదలుకొని జూన్ 1 వరకు సరస్వతి నది యొక్క అంత్యపుష్కరాలు. ఈ పుష్కర స్నానం ఆచరించడం వలన సమస్తమైనటువంటి పాపరాశి అంతా కూడా నశించిపోయి పుణ్య ఫలితం లభిస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక భక్తులందరూ కూడా ఈ సరస్వతి నది యొక్క స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని, అలాగే సుఖానంద దేవిని, సరస్వతి అమ్మవార్లను కూడా దర్శించి ఆ స్వామివార్ల యొక్క, అమ్మవార్ల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరు. పరమ పావనమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం త్రివేణి సంగమం వద్ద ఈ నెల అంటే మే 21 నుంచి జూన్ 1 వరకు కూడా సరస్వతి అంత్య పుష్కరాలు జరగబోతున్నాయి. గత సంవత్సరం మనం సరస్వతి ఆది పుష్కరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు జరగబోయి సరస్వతి అంత్య పుష్కరాలు ఈ 12 రోజుల పాటు జరగబోతున్నాయి. మొదటి రోజు అంటే మే 21 రోజు ఉదయం 5:43 కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది. అలాగే 12 రోజుల పాటు 12 మంది స్వామీజీలు కూడా మనకు వచ్చి ఇక్కడ పుణ్యస్థానం ఆచరించడం జరుగుతుంది. ఈ 12 రోజులు కూడా మనం ప్రత్యేకంగా దేవాలయంలో హోమాలు ఏర్పాటు జరిగింది. అంటే లోక క్షేమం కోసం ప్రత్యేక హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12 రోజుల పాటు గోదావరిలో నదీ హారతి కార్యక్రమం గతంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. కాశీ నుంచి వచ్చిన పండితులు ఏ విధంగా అయితే గోదావరి హారతిని ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా హారతి కార్యక్రమం ఉంటుంది. కొత్తగా ఈ సంవత్సరం మనం తెప్పోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ 12 రోజులు మనకు ఈ స్వామీజీలతో పాటు ప్రవచనకర్తలు కూడా రావడం జరుగుతుంది. అంటే గరికపాటి నరసింహారావు లాంటి ప్రవచనకర్తలు కూడా దేవాలయానికి వచ్చి మన స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వచ్చే భక్తులకి ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది వేసవికాలను దృష్టిలో ఉంచుకొని మనకు దేవాలయం చుట్టుపక్కల కావచ్చు, లేకుంటే ఘాట్ల వద్ద కావచ్చు, చలువ పందిళ్ళు కూడా, జలు స్నానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మజ్జిగ పంపిణీ కానీ, టెంపరీ టాయిలెట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా